ఎంత దారుణం అండి వాళ్ళ సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1,100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది వాళ్ళ. అదేమంటే రైతులకు పాదాభి వందనం అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతులు మీకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఏం చేశారండి వాళ్ళకి? ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ ఇచ్చారా? ఇవాళ ఇంత దోపిడీ చేస్తున్నారు కదా మీరు. ఒక పర్ఫెక్ట్ లేఅవుట్ చేసి వాళ్ళకి రైతులకు ప్లాట్లు ఇచ్చినటువంటి సందర్భం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. రైతులు ఎంత బాధపడుతున్నారు పొలాలు ఇచ్చినందుకు, కాకపోతే మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ ఇంత దారుణంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఇది అద్భుతం అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మీ ఇల్లు కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అక్కడ మీ ఇల్లు, ఆ 5 బిల్డింగులు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తప్ప ఏమైనా ఉందా అమరావతిలో? ఏమైనా కనిపిస్తుందా? దోపిడీ తప్ప. మీరు ఇల్లు అక్కడ కట్టుకుంటున్నారు, మంత్రులు ఎక్కువ ఉంటున్నారండి. మంత్రులు తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నారు, తాడేపల్లి ఇల్లు కొనుక్కుంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు తప్ప ఎవరైనా అమరావతి వచ్చి ఉంటున్నారా? అమరావతి పూర్తి అవుతుందనే నమ్మకం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా మీరు దోచుకునే కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇది అద్భుతమైనటువంటి నగరం అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. అంతేకాదు చంద్రబాబు నాయుడు ఇంకోటి చెప్తా మీ అందరికీ కూడా మరొకటి, మీరు విజనరీ పాలన అంటాడు ఈయన. దానిలో సరే ఇప్పుడు ఒక తాత్కాలిక సచివాలయం ఉంది, ఆ తాత్కాలిక సచివాలయం స్థానంలో శాశ్వతమైనటువంటి సచివాలయం సెక్రటరీ కడుతూనే ఉన్నారు. ఎంతండి స్క్వేర్ ఫీట్కి? ఎక్కడన్నా ఉందా ఈ రేటు? 18,413 రూపాయలు మీరు వెచ్చించి సెక్రటరీ కడుతున్నారు. ఏమిటి దారుణం? ఇంత డబ్బు దోపిడీనా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఇట్లా ఉంటే 5 బిల్డింగులు అంట. ఈ 5 బిల్డింగులకి రేట్ ఎంతో తెలుసా? స్క్వేర్ ఫీట్కి 20,000 నుంచి 22,000. ఎక్కడైనా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉందా అని అడుగుతా ఉన్నా. మెడ్రాస్, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడైనా ఉందా ఈ రేట్లు? ఎక్కడా లేదు. ఈ రేట్లు ఎక్కడా లేవు. రోడ్లకు సంబంధించి కూడా ఆ రకమైన రేట్లు ఎక్కడా లేవు. ఇక చూస్తే ఈ 5 బిల్డింగులకి కూడా అద్దాల కోసం 2,455 కోట్ల 22 కోట్లు ఖర్చు పెట్టారు. 0.22 కోట్లు. ఏంటి ఇదంతా నాకు అర్థం కాల. ఏం చేస్తున్నారండి? ఈ రోడ్డుల్లో ఏమన్నా తారు పోస్తున్నారా, లేకపోతే కంకర వేస్తున్నారా, లేకపోతే బంగారం కానీ, లేకపోతే ప్లాటినం కానీ, లేకపోతే ఇట్లాంటి విలువైనటువంటి ఏమన్నా గనులు లాంటివి తీసుకొని దానిలో పెట్టేస్తున్నారో నాకు అర్థం కాల. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. అదేమంటే అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ స్టీల్ బ్రిడ్జి కూడా అది తాత్కాలికమైన బ్రిడ్జి అంట, శాశ్వతమైన బ్రిడ్జి కూడా కాదు. దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. శాశ్వతమైనది ఇటు నుంచి వస్తుందంట ఫ్లైఓవరు. దానికోసం ఇన్ని ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సొమ్ము ఎక్సెస్ ఉంటే పోయి దోచుకుంటే ఏదో చూసి చూడకపోవచ్చు, అప్పు చేసి తీసుకొచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం దోచుకోవడం కోసమే అప్పు చేస్తున్నారు తప్ప రాజధాని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి అప్పు కాదు ఇది. ఇది దోపిడీ. ఈ దోపిడీని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగిన ఈ ప్రశ్నలకు, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్నటువంటి ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉందా లేదా? ఆ డిఎస్సిలో ఏ విధంగా సమాధానం చెప్పకోకుండా పారిపోయారో దీనిలో కూడా ఆ విధంగానే సమాధానం చెప్పకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి మీకుంది. కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి ఖర్చంతా, ఇవాళ మీరు చేస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఖర్చంతా ఎందుకు ఇంత తేడా వచ్చింది? 180 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమైనా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా? అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏమిటంటే దోపిడీ. బాబు కొడుకులు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించి 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే? తాత్కాలికం బ్రిడ్జి, తాత్కాలికం
సెక్రటేరియట్ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం. ఇప్పుడేమో పర్మనెంట్గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చదరపాడుకి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడమ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి 10 లక్షలంట. చదరపు మీటర్కి రోడ్డు వేయడానికి మిగతా చోట్ల ఆ ఫ్లైఓవర్ కాని చోట్ల 10 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటంటే అమరావతికి వ్యతిరేకం. అమరావతికి వ్యతిరేకం సంగతి పక్కన పెట్టండి. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. భారత పౌరులు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ కష్టించినటువంటి సొమ్ముని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రోడ్లు పాలు చేసి దోచేసుకుంటూ ఉంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అప్పు చేసి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 57,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెబుతున్నారు. మొత్తం దీనిలో 50% దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి కలర్స్ ఇచ్చి తప్పించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, మరి ముఖ్యంగా రైతాంగం అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నా. మీ దగ్గర పొలాలు తీసుకుంటున్నారు పూలింగ్ పేరుతో, మీకేమి ప్లాట్ సక్రమంగా ఇవ్వడం లేదు. అప్పు తీసుకొచ్చి దోచుకొని కాంట్రాక్టులు కట్టలు తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కట్టలు బస్తాలు తీసుకుపోతున్నారు. అన్యాయం అయిపోతుంది రాష్ట్ర ప్రజానీకం, అమరావతి రైతులు అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ వారిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణమే పూర్తి. అంతకుముందు చంద్రబాబు నిర్మాణం ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అయింది అది. సో హంగామాలు చేయటంలో, ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. బ్రహ్మాండంగా ఈవెంట్ మేనేజ్ చేస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, సరుకేం ఉండదు. అమరావతి కూడా అదే కార్యక్రమం. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 1,500 పైచిలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని బుగ్గిలో పోస్తున్నారు, నిప్పుల్లో పోస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అమరావతి పేరుతో దోపిడీలు చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు రాని మాట నిజం. ఆయన ఎందుకు రాలేదో మాకు తెలియదు. దీనిలో అవినీతి జరుగుతుందని రాలేదో, ఆయనకి పనుండి రాలేదో, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. గ్యాప్ పెరిగిందో తగ్గిందో, ఎందుకు రాలేదో, ఎందుకు ఆయన ఎగ్గొట్టాడో, కారణాలు ఏంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. ఒకటైతే వాస్తవం, చాలా దారుణమైనటువంటి మోసం జరుగుతుంది, దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది. నేను చెప్పిన ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా బాబు కొడుకులు ఎవరైనా? నాకు చెప్పకపోయారు, ఎవరికొకరికి చెప్పి పేపర్లో రాంచండి, ఆయన ఈనాడులో రాంచండి. ఆయన చెబుతున్నాడు కదా, ఈనాడు అధిపతి రామోజీరావు గారు నామకరణం చేశాడు దీనికి అమరావతి అని. అందుకనే కావాలి రామోజీరావు గారి సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము. ఈ నామకరణం చేసినందుకో మరి ఏమో నాకు తెలియదు. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఆడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేసి కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాలేదో పవన్ కళ్యాణ్ గారు, లేక వేరే పనుండి రాలేదో, కారణాలేంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. మేము ఇది కొత్త, ఇది మాకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా అని మొట్టమొదటి చెప్పాం కదా. అపోజిషన్ లీడర్గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం. ఎప్పటికీ రాము, బయటే తేల్చుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప మేము నిజంగా రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఏముంది దానిలో? ఇవ్వచ్చు కదా. మరి దానికి దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అని అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా మీరు. అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వరంట, మీరు రావాలంట. వస్తే ఏం జరిగిద్దో మాకు అసలు మాట్లాడిస్తారు మీరు.
బయట మాట్లాడిన మీ పేపర్లన్నీ వేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దీనిలోనే కొట్టు అద్భుతం, అమోఘం అంటున్నారు. అమరావతి దోపిడీ గురించి రాసిన వాళ్ళు లేడు. ఇంత దోపిడీ జరుగుతుంది రాశారు ఎవరన్నా? ఎంత దోపిడీ అండి ఇది? అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ, దీని గురించి మాత్రం ఎవరో మాట్లాడి ఏ పత్రికలు రాయవు, రాస్తే ఊరుకోరు. ఇది పరిస్థితి. గొంతు నొక్కేటటువంటి కార్యక్రమం.